హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా కొబ్బరి మిల్క్ షేక్ చేసుకుంటున్నాం. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది, చాలా రుచి కూడా ఉంటుందండి. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయని పగలగొట్టేసుకొని ఈ విధంగా మొత్తం పైనంతా తీసేసి ఈ విధంగా తీసుకోవాలి. ఈ నీళ్లు పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టేసుకొని దీనిలో కొబ్బరి అంతా తీసేసుకొని మనం సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఈ నీళ్ళు పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా కొబ్బరిని అంతా మొత్తం తీసుకోవాలి. కానీ చాకు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే చేతిలో గుచ్చుకుంటుంది. ఆల్రెడీ తెగింది కూడా. ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కాయలు తీసుకున్నాను. 3 చిప్పలు వేసాను, ఒకటి పక్కకు పెట్టా. మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక 3 యాలక్కాయలు వేసుకొని ముందు నీళ్లు పోసుకోవాలి. ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఒక జాలి పెట్టేసుకొని ఇదంతా మంచిగా వడకట్టుకోవాలి. ఇట్లా వేసుకొని మొత్తం అదంతా గెంటితోటి ఒక స్పూన్ కానీ తీసుకొని మొత్తం ఒత్తుకోవాలంటే మన ఈ కొబ్బరిలో ఉండ రసం అంతా దిగాలన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకొని మళ్ళా రెండోసారి కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. రెండోసారి మిక్సీ పట్టేటప్పుడు మనం మన చక్కెర వేసుకోవాలి, కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టాం కదా కొబ్బరి నీళ్ళు, ఆ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని చక్కెర అయితే నేను ఒక 4 టీ స్పూన్లు తీసుకున్నాను. అదంతా మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇప్పుడు రెండోసారికి మనకు బాగా మెత్తగా మెదిగిద్ది. ఇప్పుడు మనము ఇదంతా మంచిగా అది రసం తీసుకోవాలి. తీసుకొని పిప్పి తీసేయాలి. ఓన్లీ ఇంకెక్కువ నీళ్లు కలపకూడదు. మనకి దీంట్లో వచ్చే నీళ్ళే సరిపోతాయి, పాలు. ఇగో ఇక్కడ నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకుంటే నాకు ఇన్ని పాలు వచ్చినాయి. కానీ చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టి పెట్టాను. అవి ఒక 15, ఇవి ఒక 15 ఉంటాయి. అవి మొత్తం నానబెట్టి నేను మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే ముందు కొబ్బరి పాలు తీసుకున్నామో ఆ కొబ్బరి పాలు మళ్ళీ మిక్సీలో వేసేసుకొని మనం పేస్ట్ పట్టుకొచ్చుకున్నది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టేసి మళ్ళీ ఇప్పుడు మనకు మిక్సీ పట్టుకోవటం అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నదండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలేని పెద్దోళ్ళు కూడా తాగుతారు. చాలా బాగుండిద్ది. మనకి మనిషికి మంచి బలం కూడా అన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.